హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, కొంచెం గ్యాప్ వచ్చింది. అలా అనుకోకుండా అయిపోయింది. మేము ఇండియాకి వెళ్ళాము ట్రిప్కి. పాపని ఫస్ట్ టైం చూస్తున్నారు అందరూ. అండ్ అలాగే గృహప్రవేశం ఉన్నింది మాది. అండ్ గుండు పాపకి అన్ని ఫంక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ ఉండే. ఫుల్ బిజీగా ఉన్నాము 1.5 months. ఇంకా ఈ మధ్య బ్యాక్ వచ్చాం స్వీడన్కి. అండ్ ఆ ట్రిప్లోనే నా బర్త్డే ఉండే ఈసారి April 11th. సో ఇంకా నరేష్ నన్ను సర్ప్రైజ్ అని చెప్పేసి తీసుకెళ్ళాడు షాప్కి. నాకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని తీసుకెళ్ళాడు. ఇది వచ్చేసి అనంతపూర్లో రితీ జ్యువెలరీకి వెళ్ళాం మేము. సో అలా చూస్తూ ఉన్నాము. ఒక బ్రేస్లెట్, ఒక రింగ్ నచ్చింది నాకు. సో ఫైనల్గా ఈ చాలా రింగ్స్, చాలా బ్రేస్లెట్స్ ట్రై చేసాం, కానీ నాకు రోజు డైలీ వేర్కి కావాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫైనల్గా ఈ రింగ్ అండ్ ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్ బయటకని చెప్పి అలా తీసుకెళ్ళాడనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి కేక్ కటింగ్ ప్లాన్ చేశాడు. ఇంక మా కజిన్స్ అందరు కూడా వచ్చారు. గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, సో అందుకని కజిన్స్ అందరు వచ్చారు. ఇక్కడ నరేష్ వాళ్ళ అక్క వాళ్ళ బాబు అనమాట. ఇంకా పాపతో కూడా ఫస్ట్ బర్త్డే నాకు, ఇంకా మెమరబుల్ అనమాట. అండ్ దట్టు ఇండియాలో ఆల్మోస్ట్ 10 years తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాను అందరితో. సో అలా అనుకోకుండా అన్నీ అలా కుదిరాయి అనమాట. అండ్ ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కి బయటికి పోదామని చెప్పేసి బయటకు వెళ్ళాము అందరము. సో వీళ్ళు మా కజిన్స్ అందరూ వచ్చారనమాట. సో అలా వెళ్ళాము. మేము వచ్చేసి అనంతపూర్లో పిస్తా హౌస్కి వెళ్ళాము. అక్కడ బాగుంటుంది అంటే కజిన్స్ వాళ్ళు చెప్తూ ఉంటే వెళ్ళామన్నమాట. సూప్స్, స్టార్టర్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇక్కడ వీళ్ళకి ఫేమస్ అయితే జఫ్రానీ బిర్యానీ అంట, కుంకుమ బిర్యానీ. ఇక్కడ వచ్చేసి నరేష్ వాళ్ళ అక్క వాళ్ళ బాబు వాళ్ళు. సో అలా అయిందనమాట నా బర్త్డే ఈ ఇయర్ అనుకోకుండా. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.